ఎందుకంటే ఇప్పుడు మనం మనకెప్పుడు కూడా ఈ దేశం అనేది ఒక హిందువులకి అని మనం ఎప్పుడు అనుకోలే మనం ఎప్పుడు. ఇప్పుడు ఒక హిందువుకి ఎప్పుడు ఈ దేశం నాది మాత్రమే అని కొంతమంది ఎవరో ఉంటే ఉండొచ్చు, ఒక 0.001%. కానీ మన వరకు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఎవరైనా ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, అందరూ హాయిగానే ఉన్నాం ఇప్పుడు దాకా. ఏమి మరి ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో ఇట్లా జరగలే. ఇప్పుడు యూదులు వచ్చారు, మన పార్సీలు వచ్చారు 100 ఏళ్ల క్రితం. వాళ్ళు ఇప్పటికి 100 ఏళ్ల క్రితం వచ్చిన పార్సీలు కూడా పార్సీలుగానే ఉన్నారు. ఇప్పుడు వరకు వాళ్ళని ఎవరు కన్వర్ట్ చేయలే. ఇప్పుడు రతన్ టాటా ఉన్నారండి, ఆయన ఎప్పుడు జొరాస్ట్రియన్స్ ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చారు వాళ్ళు. మరి రతన్ టాటా కన్వర్ట్ చేశారు ఆయన ఇప్పటికీ పార్సీగానే బతుకుతున్నారుగా. వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళందరూ పార్సీలుగానే బతుకుతున్నారు. అట్లాగే యూదులు వచ్చారు, ఇంకా వాళ్ళు మన మీదకి రాకుండా ఉంటే అంతే చాలు. అంతే, మనమేమి ఎవరిని మనం కన్వర్ట్ చేయాలని. కానీ అయితే ఇప్పుడు మీరు అన్నారు చూసారా, మనకి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు వీళ్ళు క్రిస్టియన్స్ కల్పిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని విమర్శిస్తున్నాం. ఎప్పుడైనా యూదుల గురించి యూదులను లేకపోతే పార్సీలను ఎవరు విమర్శించారు? ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎప్పుడు